బాయ్ ఫ్రెండ్ కోసం కన్న తల్లిని ఒక కూతురు ఒక మైనర్ బాలిక 16 ఏళ్ల బాలిక చంపించేసింది. సో ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం నాకు. ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుంది, రోజు రోజుకి ఎంత దారుణంగా మనం అంటే ఎంత నీచమైన స్థాయిలో బతుకుతున్నాం అనేది ఘోరమైన స్టేజ్. అంటే మనమే ఆ స్టేజ్కి తీసుకొని పోతున్నాం సొసైటీని. ఎందుకంటే నిన్నలే మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక సంవత్సరం కిందట పరిచయమైన అబ్బాయి కోసం అమ్మని ఇంటికి పిలిచి మరీ చంపడం అనేది చాలా ఘోరం. ఎందుకంటే ఇప్పుడు ఆడ అమ్మ చనిపోవడానికి కారణం కూడా మా పిల్ల కూతురు మా పిల్ల జీవితం నాశనం అయిపోతుందో ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే అది అని టెన్షన్ పడేసి వాళ్ళని ఇద్దరిని విడగొట్టి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టడము అట్లా చేసింది కాబట్టి ఇదంతా జరిగింది అక్క. అంటే ఎవరైతే ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో శివ అనే తల్లి ఏమంటుందంటే ఆవిడ్ని చంపి మంచి పని చేశారని చెప్పేసి అంటుంది ఒక ఛానల్, న్యూస్ ఛానల్లో. మరి ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు అసలు? ఫస్ట్ ఆమెను చెప్పు తీసుకొని కొట్టాలక్క. చెప్పు తీసుకొని కొట్టాలి, చంపొద్దు ఆమెని. కొట్టి ఎట్లుండాలంటే బతికినా ఇంకెందుకు బతుకురా అన్నట్టుగా చేయాలి. బయటికి వచ్చి ఒక మీడియా ముందు నా కొడుకు చేసింది తప్పు కాదు, చంపి మంచి పనే చేసింది, వాళ్ళ కూతురుది తప్పు, ఇంటికి పిలుచుకొని పోయి ఇట్లా చేపించడం వాళ్ళ కూతురుది తప్పు, నా కొడుకు ఏముంది 2 రోజులు ఉంటాడు 3వ రోజు బయటికి వస్తాడు అనేసి దర్జాగా చెప్తుంది ఆమె. అది చాలా తప్పక్క. ఫస్ట్ ఆమెను చెప్పు తీసుకొని కొట్టాలి. అంటే ఈ పిల్లలు ఇలా తయారవ్వడానికి కారణం ఏంటి అసలు? తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్గా లేకపోతే సోషల్ మీడియానా ఇంకేవైనా? తల్లిదండ్రుల పెంపకం ఎప్పుడు తప్పు ఉండదు అక్క. ఎందుకంటే ఎప్పటికైనా సరే ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ మంచి వేలోనే నడచాలి, మంచి వేలోనే ఉండాలి. నా కొడుకు నా కూతురు ఎక్కడ తగ్గకూడదు, అంటే మంచిగానే ఉండాలి, అందరితో సమానంగా బతకాలి అనేది అనుకుంటారు. సోషల్ మీడియా ప్రభావం ఇది. యూత్ ఉండే చిల్లరగా అంటే చెడిపోయింది. ఒకప్పుడు ఉండే జనరేషన్ ఇప్పుడు కాదు. ఇప్పుడు వద్దని పేరెంట్స్ చెప్పినా సరే పేరెంట్స్ ఏముంది, పేరెంట్స్ కాదు కదా ఉండేది, మా లైఫ్ మా ఇష్టం అన్నట్టుగా చేసుకొని యూత్ చెడిపోతున్నారు అక్కడ. ఫస్ట్ యూత్ తప్పేది. మరి ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వద్దు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? లేదక్క, అది చేయి దాటిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్ల ఒక ఇంటికి పోవాలంటే అప్పగింతలు అనేది మన పెళ్లిలో కార్యక్రమం జరిపించి ఏడ్చి ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి కూడా రేపొద్దున అబ్బాయిలకు కూడా అట్లా ఏడ్చి పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఇద్దరు లవర్స్ అంటే అఫేర్ పెట్టుకునేసి మేఘాలయ ఇన్సిడెంట్ ఒకటి చూసినాము, అట్లాంటిది జరుగుతుంది. ఇవన్నీ ఎట్లా అంటే ఒకటి పోయి ఒకటి మించి ఒకటి. ఒక ఇన్సిడెంట్ అయితే ఓ సినిమా అంటే సూక్ష్మదర్శిని అనే ఫిలిం నుంచి ఒక ఇన్సిడెంట్ని, ఆ ఇన్సిడెంట్ని తీసుకొని కూడా సొసైటీ అంటే ఇది ఎట్లుందంటే చైన్ రియాక్షన్, చైన్ సర్కిల్ లాగా మారిపోయింది. ఒకటి నుంచి ఒకటి లింక్డ్ అప్ అయి ఉంది. కాబట్టి ఇది ఎట్లా ఆపాలి, ఇది ఏం చేస్తే తగ్గుతుంది అనేది కొంతవరకు భయంగానే ఉంది అక్క.